ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి అయితే టీమిండియా సిద్ధమైంది. 5 టెస్టుల సిరీస్లో భాగంగా మరి తొలి టెస్ట్ జూన్ 20న లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో జరగబోతుంది. మరి ఈ తొలి టెస్ట్ కోసం ఇప్పటికే తుది జట్టులో ఎవరెవరిని తీసుకుంటున్నారన్న అంచనాలు అయితే అందరిలోనూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అరంగేట్రం ఎవరు చేస్తారు? డెబ్యూటెంట్స్ అంటే 3 ఉన్నారు మనకి. సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, హర్షదీప్ సింగ్. మరి ఈ 3లో ముందుగా అవకాశం ఎవరికి వస్తుంది, లేదా తొలి మ్యాచ్లోనే 3 అరంగేట్రం చేస్తారా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే మన బ్యాటింగ్ లైనప్ చూస్తే గానీ, అంటే టోటల్ గా టీమ్ కాంబినేషన్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేస్తే, ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ వస్తారు. మరి నెంబర్ 3 పొజిషన్ లో ఎవరు వస్తారు? కరుణ్ నాయర్ ని పంపిస్తారా, లేదా వీళ్ళని ట్రై చేస్తారా? సాయి సుదర్శన్ ని కానీ అభిమన్యు ఈశ్వరన్ ని కానీ టీంలోకి తీసుకుంటే. నెక్స్ట్ నెంబర్ 4 లో శుభ్మన్ గిల్ ఉంటాడు. నెంబర్ 5 లో రిషబ్ పంత్ ఉంటాడు. నెంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు. నెంబర్ 7 లో రవీంద్ర జడేజా ఉంటాడు. మరి నెంబర్ 8 జస్ప్రీత్ బుమ్రా. నెంబర్ 9 హర్షదీప్ సింగ్. నెంబర్ 10 మొహమ్మద్ సిరాజ్. నెంబర్ 11 ఎవరైనా స్పిన్నర్ ఒకవేళ కుల్దీప్ యాదవ్ని ఆడిస్తే కుల్దీప్ యాదవ్ని, లేదంటే వాషింగ్టన్ సుందర్ కూడా ఆప్షన్ ఉన్నాడు. మరి ఒకవేళ 4 పేస్ బౌలర్లతో వెళ్ళాలి అనుకుంటే కనుక, అంటే లీడ్స్ పిచ్ ఏమైనా స్పిన్నర్లకి పెద్దగా హెల్ప్ఫుల్ ఉండదు, ఓన్లీ పేసర్లకే హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా 4 పేసర్లతో వెళ్ళొచ్చు. మనకు నితీష్ కుమార్ రెడ్డి కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాడు. మరి తొలి టెస్ట్ మ్యాచ్లో మీరు అనుకుంటున్న ప్లేయింగ్ 11 ఏది? ఒకసారి కామెంట్ చేయండి.